మన వైశ్యుల్లో జిల్లా అధ్యక్షులు కానివ్వండి, మహాసభలో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, సబ్ కమిటీ చైర్మన్ కానివ్వండి, అందరికీ కూడా మరి పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, అవి సహజంగా జరుగుతుంది. కానీ పుణ్యక్షేత్రాల ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తే స్వకార్యం స్వకార్యం రెండు జరుగుతుంది. అలాగే శివుడి యొక్క ఆశీస్సులు మన ఆదివేశ మహాసభ సభ్యులందరూ కూడా దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాటి ఈ కార్యక్రమం మరి 200 మంది సభ్యులు మీటింగ్కి హాజరు కావడం జరిగింది, విజయవాడ మీటింగ్కి. మరి ఈ మీటింగ్కి చాలా తక్కువ జనం, నెంబర్స్ తక్కువ మంది రావడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టుకొని దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మరి ఇక్కడికి అందరూ కూడా 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు పిహెచ్డీలు, ఆదివేశ మహాసభలో ఉన్నటువంటి సబ్ కమిటీ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, వివిధ పదాలు అలంకరించిన వారు సుమారు 250 మంది ఉంటే మరి దాంట్లో 50% కూడా హాజరు కాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. సరే, పర్లేదు. సభకు నమస్కారం. ఈ రోజున అరుణాచలం మహాపుణ్యక్షేత్రం అనేటువంటి పుణ్యక్షేత్రంలో మనం పెట్టుకున్న కారణం రత్నకుమార్ గారు వారి. ఎందుకంటే విజయవాడ మీటింగ్లో ఒక మీటింగ్లో చాలా చక్కగా అరుణాచలంలో పెట్టుకోండి వారు చెప్పడం జరిగింది. అందుకనే మనం వారి మాట మీద నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏ సమావేశానికి కూడా 300 మంది పైన 200 మరి ఇంకా దేవస్థానం కాడ ఉన్నారు, కొందరు రాలేకపోయారు. మరి అది వారికే తెలవాలి. పదవులు తీసుకున్న తర్వాత మనం ఆదివేశులకు ఏం న్యాయం చేస్తున్నాం, సమావేశం పెట్టినప్పుడు మనం ఎందుకు రాలేకపోతున్నాం అని ఆలోచన చేసుకోవాలి. అందరికీ వ్యాపారాలు ఉంటాయి, వ్యవసాయాలు ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, లేకపోతే రకరకాల బిజినెస్లు ఉంటాయి. ఎవరు మనం వ్యాపారాలు ఖాళీ కూర్చున్న కానీ సంఘాలు తిరిగి వాళ్ళు కూడా ఖాళీ కూర్చున్న వాళ్ళే కాదు. ఇవాళ ఎందుకు అనుమానం జరుగుతుందంటే ఈ పుణ్యక్షేత్రంలో పెట్టినప్పుడు వ్యక్తులు రావాలి, ఆదివేశ మహాసభ పాలక వర్గం మొత్తం రావాలి. ఏ లెక్క చూసుకున్నా 300 మంది అవుతారు. మరి ఈ రోజున మన సెక్రటరీ గారు అన్నట్టు ఇబ్బందికరం ఎలాగా అంటే మనం పదవులు తీసుకుంది ఆదివేశులకు ఏదో సేవ చేద్దామని. మరి అటువంటిది రాలేకపోయిన వారు ఆలోచన చేసుకోవాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తారు. ముందుగా కర్ణాటక గ్లోబల్ ఆదివేశ సంఘం వారు మన సమావేశం పెట్టారు. గ్లోబల్ ఆదివేశ సమితి దాని పేరు. ప్రస్తుతం ఆ సంఘంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. 6 సంఘాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒరిస్సా. ఇంతవరకే ప్రస్తుతం నేను 2వ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇదివరకు నుంచి ఉంది, కాకపోతే చాలా యాక్టివ్గా అక్కడ బెంగళూరులో సమావేశం పెట్టి ఆదివాసులకు ఎలా ఉపయోగపడాలన్న థీమ్తోనే మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేస్తే ఆదివాసులు ఇంకా అభివృద్ధి సాధిస్తారు అనే విషయం మీద. ఇది ఎందుకు చెప్తానంటే సమయం గురించి చెప్తున్నాను. వారు 2 సార్లు కూడా నేను సమావేశానికి వెళ్ళాను. 9 గంటల సమావేశం అంటే 9 గంటల లోపు వచ్చి మన కళ్యాణ మండపంలో 600 మంది కూర్చున్నారు.
ఆర్యవైశ్యులు ఓన్లీ బెంగళూరు నగరంలో చూసుకున్నాం. 9 గంటల లోపే 600 మంది పైన ఉన్నారు. 9 గంటల 5 నిమిషాలు టీవీ వెంకటేశ్వర మన స్టేజ్ ఎక్కారు. తర్వాత వరుసగా మేమందరం ఒక 6 ఉన్నాం, స్టేజ్ మీద ఉన్నాం. ఆ సమావేశంలో అంటే దాని గురించి ఎందుకు చెప్తానంటే, మన సమావేశంలో సమయ పాలన టైము 1 గంట భోజనాలు అంటే 1 గంట భోజనాలు అయిపోతుంది, సమావేశం అయిపోతుంది. 2 గంట 2 అయిపోతుంది. అలా మెయింటైన్ చేస్తున్నారు కర్ణాటక మహాసభలు. కర్ణాటక స్వంగాలు కూడా అన్నీ కూడా అదే టైంలో ఉంటాయి. అక్కడ నాకు తెలిసిన విషయం, నేను 2 సార్లు అయితే నాకు అర్థం కాలేదు. 5 నిమిషాలు నేను లేట్ అయినాను సమావేశం కాడికి రావడానికి. 15 మంది ఫోన్ చేశారు. నేను ముఖ్య అతిథిలో నేను కూడా ఒకడు ఉన్నాను. టీజీ గారు వచ్చిన తర్వాత ఆపారు, నేను వచ్చిన తర్వాత మొదలెట్టాను. గొప్ప కోసం నేను చెప్పట్లేదు. అంటే వాళ్ళ సమయ పాలన ఎవరు ఎలా రావాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాకు అలా సమయం మెయింటైన్ చేశారు. పాంప్లెట్ మీద 2 గంటలకి మనకి విందన్నారు. 2 గంటల 5 నిమిషాలకి సమావేశం, 2 గంటల సమావేశం ముగించేశారు. 2 గంటల 5 నిమిషాలకి భోజనాలు ప్రారంభించారు. 2 గంటలే ప్రారంభించారు భోజనాలు. అది ప్రత్యేక కట్టడి. అలాంటి విషయాలు మనకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 27 జిల్లాలకి తర్వాత కొన్ని అర్బన్ జిల్లాలకు కూడా మనం పరిపాలన విభాగం కింద అధ్యక్షులను ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో ప్రమాణ స్వీకారాలు చేయించాం. అర్బన్ జిల్లాలు కూడా ప్రమాణ స్వీకారం చేయించాం. ఒక కల్లూరు సీతారాం జిల్లా మట్టికి పెట్టలేకపోయాం. అది ఎందుకంటే చిన్నది, మొత్తం నెల్లూరు సీతారాం జిల్లా మొత్తంలో 150 కుటుంబాలే ఉంటాయి. ఒక ఆయన పెడదామని వచ్చిన తర్వాత ఆయనకి ఏదో ఇన్సిడెంట్ జరిగి ఆగిపోయాడు. సరే ఇలా కాపేయడం జరిగింది. మనం చేసిన పని నేను చెప్తున్నాను మీకు. మరి 27 జిల్లాల్లో 10 అర్బన్ నుంచి 10 అర్బన్ జిల్లాల్లో మరి ఈ రోజున పరిపాలన జిల్లా అధ్యక్షులు చక్కగా చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, అది ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులకి మీకు మహాసభ వారికి అందరికీ తెలుసు. వాళ్ళు కూడా మండల సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు అన్ని చోట్ల, చాలా చోట్ల. మన కింద సమావేశం విజయవాడలో ముగ్గురికి మొదటిగా, రెండవగా, మూడవగా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి సమావేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ముందుగా మండలాలు ఏర్పాటు చేస్తారో ఆదివాసీ మహాసభతో మీకు మంచి సన్మానం, మేమెంటూ గౌరవం ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. ఆ రకంగా చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఆదివాసీలకు ఉపయోగపడతారో ఆదివాసీలకు మాత్రమే నేను చెప్పింది. ఒక ఆదివాసీలో ఆదివాసీ ఉపయోగపడతారో వారికి కూడా మహాసభ సన్మానం జరుగుతుంది, మేమెంటూ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఈ 27 జిల్లాలు అర్బన్ మండలాలు కలిపి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అది కొందరైతే 4-5 జిల్లాల ఇన్ఫర్మేషన్ ఉండలేదు, పేర్లు చెప్పడం ఇబ్బంది పడతారు, బాధపడతారు. మరి ఎందుకు చెప్పట్లేదో నాకైతే తెలవదు. మీరు కూడా సేవ చేసి ఉండొచ్చు, ఆదివాసీలు ఉపయోగపడుతూ ఉండొచ్చు, ఉండరని నేను అంటలేదు. మీకు చేసినందుకు గుర్తింపుగా మహాసభ సత్కరిస్తుందని చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలకి కూడా ఇంచుమించు. మరి ఈ రోజున నాకు వచ్చిన ప్రకారంగా ఇక్కడ ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది ఈ పుణ్యక్షేత్రంలో. వారు కూడా పేర్లు అనౌన్స్మెంట్ చేస్తాం. మరి ఈ ఇంచుమించు నేను పదవి తీసుకున్న తర్వాత నేను 1,10,000 కిలోమీటర్లు నేను తిరగడం జరిగిందండి మీ ఆంధ్రలో. అది నేను తిరగడం నా గొప్ప కాదు, మీ గొప్పే. ఎందుకంటే మీరు రమ్మంటేనే కదా నేను వచ్చేది. మీ ఊరికి రావాలంటే మీరు ఆహ్వానించాలి. మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను. నాకు తోసింది చెప్తాను, చేసేవారు చేస్తారు, చేయరు. నేనేం చెప్పినా ఆదివాసీలకు ఉపయోగపడే విధంగా చెప్తాను. ప్రజలందరికీ చేయమని నేను చెప్పను. అది రాజకీయ నాయకులు చేసే పని, ప్రజలందరికీ చేయవలసింది. మనం మీ గ్రామాల్లో ఉన్న ఆదివాసీలు కానీ, మీ మండలంలో ఉన్న ఆదివాసీలు కానీ ఒక ఆదివాసీని పైకి తీసుకుని లేనివాడు
మీ గ్రామంలో ఒకళ్ళు ఉంటారు, వారిని పైకి తీసుకురండి. పైకి తీసుకుంటే మనకు లక్షల పక్కన లేదు, కొంత వరకు ఇచ్చి ప్రోత్సహిస్తే ఆడు కూడా విభిన్న మన కార్యక్రమాలు చేస్తే ఒక 4-5 ఏళ్ళలో ఆడు కూడా కొద్దిగా అభివృద్ధి సాధించి మన సంఘానికి కూడా ఉపయోగపడతారు. వాసవి అమ్మవారు చెప్పారు, మీరు చదివే ఉంటారు, 6 వయసులు అందరూ సుఖంగా ఉండాలని. మరో పక్క చాలా మంది కూడా 6 వయసుల మనలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయమే 2 సంవత్సరాల నుంచి నేను చెప్పడం జరుగుతుంది. మీరు 6 వయసులు సహాయపడండి, ప్రజలకు చేయడం మానేయండి. ప్రజలంటే మీరు ఎన్నో సంవత్సరాలు మనం చేస్తూనే ఉన్నాం, కనీసం వివరించేదా మనం మన తోటి 6 వయసులు ఉపయోగపడితే ఆడు కూడా సంతోషిస్తారు, మనం సంతోషిస్తాం, వాస్తవి అమ్మవారు సంతోషిస్తారు. మన 6 వయసులు అందరూ బాగున్నారు రా అని అది మనం గ్రహించాలి. అలాగే 1,30,000 కిలోమీటర్లు తిరిగానంటే నేను మీ ఆంధ్రాభిమానం వల్లనే. నేను గ్రామాలు వెళ్ళాను, మండలాలు వెళ్ళాను, జిల్లాలు వెళ్ళాను. మీకు తెలిసి మండలానికి జిల్లా గ్రామాలకి అధ్యక్షుడు వెళ్ళలేదు, కానీ నేను వెళ్తున్నాను. ఖాళీ లేకుండా ఈ 2 సంవత్సరాల మీద నేను తిరగడం జరిగింది. వారానికి 5 రోజులు బయట ఉండడమే జరిగింది. నేను అయితే ఏ టైం అయినా నేను ఇంటికి వచ్చేస్తాను, మళ్ళీ పొద్దున గంటే మళ్ళీ వెళ్తాను, ఎక్కడ ఉండను నేను. మరి అది కూడా ఇక్కడ ఒక జిల్లా అధ్యక్షులు వస్తారు, జిల్లా అధ్యక్షుడిని మండల ప్రెసిడెంట్కి చెప్పాలి. మన పదవి కాలం ఇంచుమించు 2 సంవత్సరాలు, 3 నెలలు, 2 నెలలు అటు ఇటు ఉండదు. ఒక అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, జిల్లాధ్యక్షుడు మండలాధ్యక్షుడు దగ్గరికి వెళ్ళి కార్యక్రమం చేయించుకోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షుడు. మరి జిల్లాధ్యక్షులు కూడా 2 సంవత్సరాల కాలంలో ఏ మండలానికి వెళ్ళారో కూడా చూసుకోవాలి. వారు ఏం చేస్తున్నారు, వారు ఏం చేయకపోతే మనం ఏం చేస్తున్నాం, ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా, తోటి 6 వయసులు ఉపయోగపడుతున్నారా. 15 రోజులకి ఒక్కసారి మనం ఒక మండలానికి వెళ్తే 2 సంవత్సరాల పీరియడ్ పూర్తయిపోతుంది. అంటే ఒక పూట లేదా పొద్దున సాయంకాలం పెట్టితే 2 సంవత్సరాలు ఎన్ని అవుతుంది లెక్కెట్టుకోండి. మా శ్రీనివాసరావు శుభ్రంగా నిద్రపోతున్నారు. వెరీ గుడ్. మీరుగా అక్కడ గోపాలకృష్ణ గారు నిద్రపోతున్నారు. వెరీ గుడ్. దేవుడు మేము కూడా నేను బయలుదేరి 3 రోజులైంది. అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ నేను సాయంకాలం వచ్చే రాత్రి ఎవరు నన్ను నిద్రపోలేదు. నేను ఎప్పుడు కూడా చంద్రం గారికో లేదా ముదురుమాటి శ్రీనివాస్ గారికి అప్పచెప్తాను, నేను పెట్టుకోను రోజులు. కానీ ఏదో మనోళ్ళు వస్తారు మాకు ఒక 5 తాళం చేతులు తీసుకున్నాను, 5 రూములు. ఐదేనండి. 5కి 5 సార్లు 20 సార్లు లేపారండి నాకు. నేను కొనుక్కొని మరి దేనికి మనం చేస్తాం, కొద్దిగా దయించి ఆలోచించండి. జిల్లాధ్యక్షులు కానీ, మండలాధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ వారానికి 1 రోజు మనం ఏం చేయాలో ఆలోచించండి. జిల్లాధ్యక్షుల వారికి మండలాధ్యక్షులతో ఆలోచన తీసుకోవాలి. ఒక కూడా మండలాధ్యక్షులు ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలంటే వాళ్ళతో కూడా మీరు కూర్చుని చేసుకోవాలి. 6 వయసులకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ సత్యనారాయణ గారు, శ్రీనివాసరావు అంటే ఆయన కూర్చున్నాను. మాకు బాగా స్నేహం ఆయన సాయి గారు స్నేహం ఎక్కువ, అందుకనే చెప్తున్నాను సరదాగా. ఎందుకంటే కమ్యూనికేషన్ ఏర్పడాలంటే మండలాధ్యక్షులు మనకు దగ్గర అవ్వాలంటే అదే కార్యక్రమం చేయాలన్నా చేర్చాలన్నా చేయలేదు. అదే బాబు ఈ కార్యక్రమం చేయబోయా, కానీ మీ గ్రామంలో పలానా 6 వయసులు, మండలంలో పలానా 6 వయసులు ఉన్నారు, చేయాలి. చేస్తే ఆడు కూడా సంతోషిస్తారు. మా జిల్లా అధ్యక్షుడు మండలానికి వచ్చాయని చెప్పి ఆడు కూడా గౌరవిస్తారు. మరి ఇటువంటి కార్యక్రమాలు మీకు తెలవాలిగా నేను చెప్పేది. మీ బీజేపీ షెడ్యూల్లో అవన్నీ మర్చిపోతారని చెప్పి నేను చెప్తున్నా. మీ అందరికీ తెలిసి ఆ విషయం. కావున మరి మీరందరూ కూడా 6 వయసులకు ఉపయోగపడండి, కలిసి ఉండండి.
మనకి ఏదన్నా సమస్య వస్తే బయట కులం వారికి వెళ్ళి చెప్పకుండా మనమే చేయాలి. ఒక్క ఆదివాసీ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏ అధ్యక్షుడైనా అవ్వచ్చు, బయట కులం వారు అక్కడ వచ్చి ఈ తప్పు చెప్పమని మనం అడుగుతున్నారా? మరి మనం వెళ్ళిపోతాం. చిన్న తప్పు వచ్చే చాలు మన గ్రామాల్లో, అక్కడ ఉన్న బయట కులం దగ్గరికి వెళ్ళిపోతాం. ఏంటంటే కలం మనకి దేనికి వెళ్ళాలి? మీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? మండలాధ్యక్షుడు, గ్రామాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఆయన స్టేట్ అధ్యక్షుడు ఏం చేస్తారు? మరి మన తప్పు కూడా మనం చెప్పుకొని స్టేజ్లో మనం ఉన్నామంటే మనం చాలా బాధపడాలి. నేను ఇలా అంటున్నానని చెప్పి ఎవరు కూడా మీరు బాధపడవలసినంత అవసరం లేదు, ఎందుకంటే నేను అన్ని చూస్తూనే ఉంటాను. ఈసారి ఒక అనంతపురం జిల్లాలో 10 గొడవలు జరిగినాయి. ఈ 2 సంవత్సరాలు 10 గొడవలు జరిగినాయి నాకు తెలిసి. మరి తెలవనేది జరుగుతున్నాయి. చెప్పుకోలేని 3 మంది ఉంటారు. మన షాప్ గారికి ఎవరు వస్తారు, మాట చేస్తారు. మనం ఏం చేయగలుగుతున్నాం? పక్క షాప్ ఉండదు, సరేలే ఆయన అన్నాడా అని మనం నవ్వుకుంటాం, మాట్లాడడం. ఆ మాట్లాడేటప్పుడు అది అవసరమైతే మనకు కూడా 10 నిమిషాలు వెళ్ళి ఏంటరా అన్నామంటే ఏం మిగుతాడాడు. మనం ముందు మాట జారం కదా, ఎవరో వయసులు వ్యాపారస్తుడు ఎవరో ముందు మాట జారడు. నాకు తెలిసినంత వరకు నాకు 67 సంవత్సరాలు. ఏం చేయగలడు? తప్పు చేయని మానవుడు ఎవరన్నా ఉన్నాడా? ప్రతి ఓడి కింద తప్పులు ఉంటాయి. మన వ్యాపారస్తులు కాబట్టి కొద్దిగా బయటపడతాం. ఎవరు చేయలేదు తప్పు? అందరూ చేస్తున్నారు. తెలిసి చేస్తారు, తెలవ చేస్తారు. మనమంటే మరి 100 సంవత్సరాల నుంచి మనం సంఘ సేవ చేస్తున్నాం. ఇవాళకే మనం అంటే ఇంకా లోపుగానే ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విషయం తగ్గాలంటే మీ షాపుకో, మీ ఇంటికాడకో, మీ దగ్గరకో ఎవరైతే రుబాబు చేస్తే మీరందరూ వెళ్ళి కట్టడి చేసుకోవాలి. మీ కుదరకపోతే మీ గ్రామాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు ఫోన్ చేసి, జిల్లాధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పండి, వస్తారు. అప్పుడేం జరుగుతుందో మీరు మన కేసు పెట్టక్కర్లేదు. పలానా అబ్బాయి రుబాబు చేశాడు మా మీద, మనం కేసు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎవరైతే రుబాబు చేశారో మన మీద ఆ ఇల్లు ఎక్కడుందో చూసి ఒక 100 మంది, 50 మంది వెళ్ళి అక్కడే ధర్నా చేయండి. సింపుల్గా మనమేం చేయక్కర్లా. అప్పుడు ఆడే వస్తారు రావాల్సిన వాడు. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? మరి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అనంతపురంలో, పక్క పక్కన కూడా ఏది అవ్వలేదు. మరి అలాంటి స్టేజ్లో ఆదివాసీ సంఘం ఉందంటే చాలా బాధపడాలి. ఏ స్టేజ్ ఆదివాసీలు అంటే మనం చూసి ప్రపంచం అంతా గర్వపడుతుంది. మనం చూసి, ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. మనం నవ్వుకోకూడదు. మన తోడు ఆదివాసీకి ఏమైనా జరిగితే మనం రియాక్ట్ తీసుకోవాలి. ఎవడేం చేస్తాడు? అలాగే మరి కొన్ని విషయాలు ఇంకా కూడా మనం చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు, ఆదివాసీలు ఐక్యంగా ఉంచండి, తోటి ఆదివాసీలు సహాయపడండి, మన సంఘ అభివృద్ధికి పాటుపడండి. సమావేశాలు పెట్టినప్పుడు ఇవాళ కాకపోయినా మనం ఎప్పటికీ ఆగేసినా అన్ని మీటింగ్ కూడా 300 తక్కువ రాలేదు, వస్తున్నారు. అయితే ఈ రోజు మరి ఎందుకన్నా తక్కువ అయితే అవ్వచ్చు. ఇంకా గుడికాడ చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. మనందరూ కూడా ఐకమత్యంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మన త్వరలో మనకి రాబోయేది ఎలక్షన్ సీజన్. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ అన్ని ఎలక్షన్ జరుగుతుంటాయి. ప్రతి గ్రామంలో కూడా మన ఆదివాసీలు పోటీ చేయాలి. కనీసం ఒకళ్ళు ఇద్దరు గెలవాలి. పోటీ చేయడం కాదు, ఒకళ్ళు ఇద్దరు గెలవాలి. గెలిచినప్పుడే మనం కూడా విలువగా ఉంటుంది. మరి మీరందరూ కూడా మీ మండలాధ్యక్షులు కేకేసి వాళ్ళకు కూడా మీరు సమావేశాలు పెట్టి మీరు
ఆదివాసులకు ఏం చేస్తున్నారు, ఏం చేయాలని నాకు చెప్పాలి. అలాగే ఇప్పుడు మనకు విజయవాడ ఆదివాసి మహాసభ భవనం పని మొదలెట్టడం జరిగింది. 10-15 రోజుల నుంచి మొదలెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అది. ఇప్పుడు ఇది లేట్ అయింది, దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు. పని మొదలైంది కాబట్టి 1 సంవత్సరంలో ఇంచుమించు భవన పనులు కూడా పూర్తవుతాయి. అలాగే ఆదివాసి మహాసభ జీవిత సభ్యత్వం మరి చాలామంది బుక్స్ పట్టుకెళ్ళారు. పుస్తకాలు చక్కగా క్యాష్ పెట్టిలోను, ఇంట్లో గదిలోను, దేవుడి మందిరంలోను పెట్టుకుని కొంతమంది పూజిస్తున్నారు. ఆ పుస్తకాలు ఇవ్వట్లేదు. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల నుంచి 18 నెలల నుంచి రెండులో నేను కనీసం ఒక్కొక్క వాళ్ళకి కూడా 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది. బాబు మీరు రాకపోతే రాయట్లేదు, నా పుస్తకాలు పెంచేయండి. నవ్వకండి చెప్పు గారు, నవ్వకండి. ఏ అధ్యక్షుడు ఫోన్ చేయలేదు అడగండి, ఇక్కడ ఉన్న అధ్యక్షులు అడగండి, ఎన్నిసార్లు ఫోన్ చేశాను అడగండి. మీరు రాయకపోతే రాయలేకపోయింది, పుస్తకాలు ఇచ్చేయండి. ఎందుకంటే లేకపోతే ఆ డబ్బంతా నేను కట్టాలి మహాసభకి. అది చెప్పిన మాట ఒకటే, క్యాష్ తీసుకుని పుస్తకం ఏమన్నారు పెద్దలు. సుబ్బారెడ్డి గారు చెప్పారు, టీజీ వెంకటేష్ గారు చెప్పారు, అందరూ కూడా లక్ష్మీ గారు కూడా అదే చెప్పారు. కానీ మీ మీద ఉన్న గౌరవంతో నేను ₹1 కూడా తీసుకోకుండా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో అధ్యక్షుల వారికి తీసుకున్న వారికి 5-6 సార్లు కానీ 7 సార్లు పైన ఫోన్ చేయడం జరిగింది నేను. మరి దయచేసి సభ్యత్వం రాయగలిగితే రాయించండి, లేదంటే సభ్యత్వం పుస్తకాలు ఇచ్చిన పుస్తకాలు నాకు ఇచ్చేయండి, నేను కట్టకట్టుకెళ్ళి తీసుకెళ్ళి వారికి అప్పచెప్పేస్తాను. లేదా నీ డబ్బు నేను కట్టుకోవాలి. ఇప్పుడు ₹1 కోటి పైన నాకు మళ్ళీ 1 కోటి కట్టమంటారు నన్ను. అది పరిస్థితి అలా ఉన్నాయి. మా సెక్రటరీకి మహాసభలో డబ్బు నాకు ఏం లేదు, నేనేం ఖర్చు పెట్టలేదు, అందులో ముందో లేదో మనకు తెలవదు. నా డబ్బు నేనే ఖర్చు పెట్టి నేనే తిరుగుతున్నాను. మరి అన్నిటికీ నాదే వ్యవహారం ఇది. అందుకని ఇప్పుడు సభ్యత్వం డబ్బులు పుస్తకాలు ఇస్తే ఉండాలి, లేకపోతే డబ్బులు కట్టమని చెప్పి నన్ను అడుగుతాను 2-3 నెలలు. కాదు నా పుస్తకాలు బట్టికి రాసినా రాయిపోయినా పర్లేదు, సభాముఖంగా చెప్తున్నాను, నా పుస్తకాలు నాకు పంపించేయండి. లేదా మీరు రాసిన చాలామంది అకౌంట్స్లో వేసారు అమౌంట్, బుక్స్ బట్టిగా నాకు పంపండి. మీరు ఇప్పుడైనా ఈ నెలాఖరు లోపల రాసి పుస్తకాలు నాకు పంపించండి, అకౌంట్లో డబ్బులు వేయండి. నాకు మట్టికి ₹1 కూడా క్యాష్ ఇవ్వవద్దు, నేను తీసుకోను. మరి ఈ రోజున చాలా సంతోషకరమైన విషయం. తెలియడానికి పెద్ద ఆటని చెప్తున్నాను మా సెక్రటరీ గారికి, కోశారి గారికి, మన జాయింట్ కోశారి గారికి, రత్నకుమార్ గారికి, ముఖ్యంగా వారి పేరు సందీప్ కుమార్ గారు. ఈ పోస్ట్ ఇచ్చినందుకు వారి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఎంతో కష్టపడి 800 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. మరి ముందుగా మాట్లాడతారు, ఇంకా అందరూ మాట్లాడుతున్న ఉన్నారు. నేను తర్వాత పడి కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, చెప్తాను. ఫస్ట్గా ఎందుకంటే మన పోస్ట్ ఇచ్చిన పెద్దలు వాళ్ళు చిరు సత్కారం చేయాలని నేను చేస్తాను. మేము కాబట్టి రత్నకుమార్ గారిని వారిని ఎలా రావాలి